అబ్బా కాళేశ్వరం గురించి రాస్తే కథ అయితుండొచ్చు, తీస్తే సినిమా అయితుండొచ్చులా. గన్ని ట్విస్టులు ఉన్నాయి మరి. ఓ దునియాలనే ఏడలేదు ఇంత చక్కటి ప్రాజెక్ట్ అని 1,00,000 కోట్లు పోసి కడితే బస్సులు కట్టుకొని బయటి రాష్ట్రాల నుంచి సుతా వచ్చి చూసిపోయినరు. ఒక్క వాన పడ్డాక తెలిసింది కాళేశ్వరం కథ ఏందనేది. బాహుబలి మోటార్లు మునుగుడు, మేడిగడ్డ కుంగుడు. ఇంతకు ఇలా ఏం ముచ్చట ఎరికైందంటే లోపమా ఏడున్నావంటే ఇంకేడున్నా మేడిగడ్డలనే ఉంటే అన్నట్టుంది కథ. బ్యారేజీ కట్టిన జాగా, చేసిన డిజైన్, కట్టిన తీరు, ఆడిన ఉసుకే సిమ్టి, చేసిన చెకింగ్ అంతా ఆగమాగం జగన్నాథమట. హీగేముంది, 11 పిల్లర్లు మొత్తం కూలగొట్టాల్సిన కథ అయింది. రికార్డులు పట్టుకుపోయి ఎంక్వైరీ చేస్తున్న విజిలెన్స్ వాళ్ళే చెప్పిండ్రు కుద్దు. ఇప్పటికి ఏం తేలిందో గా రిపోర్ట్ ను సర్కార్ కి ఇచ్చిండ్రట. మీదికెళ్ళి ఎంత వరద వస్తుంది, తాకుడు దాకినా ఏం కాకుండా ఏం చేయాలి, ఎట్లా కడితే బందోబస్తు ఉంటుందో పెద్దగా పట్టించుకోలేదట. కట్టేటప్పుడు మస్తు లాపర్వా చేసిండ్రు, అత్తరు బుత్తరు ఒడిపించిండ్రు. ఏకదమ్న సుత గూలలేదట. ఓపెన్ అయిన 3 ఏళ్ల కాంచి తాపకింత దసుకుతూనే ఉన్నదట. మొదట్లనే జాగ్రత్తలు తీసుకుంటే ఇవాళ ఇంత పని కాకపోవని ఉన్నదట రిపోర్ట్లా. మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఆఫీసర్లు చూసి సుత గిదే మాట అన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 3,200 కోట్లు పెడితే కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో గానీ ఇప్పుడు పిల్లర్లు కూలగొట్టి కట్టాల్సిన పని అవుతుంది. ఒక అల్ల కొత్తగా కట్టినా నిలబడుతుందా లేదా అనేది మొత్తం ఎంక్వైరీ చేసినాక బయటపడుతుందట. మేడిగడ్డ మేడి పండు లెక్క ఉన్నది కాబట్టి కొత్త గవర్నమెంట్ మస్తు సీరియస్ గా ఉన్నది. వెనకటి ఎన్నడో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికి కూడా బందోబస్తుంటే కాళేశ్వరం 5 ఏళ్లు కాక ముందుకే గింత ఆగమైందంటే ఎంత గొప్పగా కట్టిండ్రో చూడుర్రిగా.